తిరుమలలో చైర్మన్ బిఆర్ నాయుడు అధ్యక్షతన టీటీడీ పాలక మండలి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పాలక మండలి కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇటీవల సీఎం చంద్రబాబు ప్రకటించిన నిర్ణయాలకు టీటీడీ బోర్డు ఆమోదం తెలిపింది. 2526 కోట్ల రూపాయల వార్షిక బడ్జెట్ కు పాలక మండలి ఆమోదం తెలిపింది. ముంతాజ్ హోటల్కు కేటాయించిన భూములు వెనక్కి తీసుకుంటున్నట్లుగా టీటీడీ చైర్మన్ బిఆర్ నాయుడు వెల్లడించారు. వివాదాల్లో ఉన్న భూములను స్వాధీనం చేసుకున్నట్లుగా తెలిపారు. దేవలోక్కు కేటాయించిన 35.25 ఎకరాలను టీటీడీ తీసుకుందని అన్నారు. తెలంగాణలోని కొడంగల్, కరీంనగర్లో శ్రీవారి ఆలయాల నిర్మాణం చేపట్టేలా చర్యలు తీసుకున్నట్లుగా తెలిపారు. ఇదే అంశానికి సంబంధించిన పూర్తి సమాచారాన్ని మా ప్రతినిధి గోపీనాథ్ అందిస్తారు. గోపి, మొత్తంగా తిరుమల తిరుపతి దేవస్థానం ట్రస్ట్ బోర్డు సమావేశం ఇవాళ జరిగింది. తిరుమల అన్నమయ్య భవన్లో ఉదయం 10:30 నుంచి కూడా దాదాపుగా మధ్యాహ్నం 3 గంటల వరకు కూడా సుదీర్ఘమైనటువంటి చర్చ జరిగింది. బిఆర్ నాయుడు అధ్యక్షతన ఆయన చైర్మన్ కాబట్టి ఆయనతో పాటు ముఖ్యమైనటువంటి బోర్డు సభ్యులందరూ కూడా హాజరవ్వడం జరిగింది. అయితే ఇవాళ 2025-26 సంబంధించినటువంటి రాష్ట్ర బడ్జెట్ ని కూడా టీటీడీ ప్రవేశపెట్టడం జరిగింది. మొత్తం 5,258 కోట్ల రూపాయలతో వార్షిక బడ్జెట్ ను ప్రవేశపెట్టారు ఈ సంవత్సరానికి సంబంధించి. అయితే ఇందులో రాబడులకు సంబంధించి ఎందుకంటే ప్రతి సంవత్సరం కూడా ఎక్కువగా శ్రీవారి అంటే శ్రీవారికి సంబంధించిన తీసుకుంటారు కాబట్టి ఆ భక్తులు సమర్పించే కానుకలు ఏదైతే ఉందో హుండీ ద్వారానే ఎక్కువగా రాబడి వస్తుంది. అందువల్లనే ఇవాళ ఈసారికి సంబంధించి దాదాపుగా 15,000 కోట్ల రూపాయల వరకు కూడా హుండీ నుంచి కానుకలు వస్తాయి. ఇక మిగిలినటువంటి ఆలయాలు కావచ్చు లేదా మిగిలినటువంటి ట్రస్టుల ద్వారా వచ్చేటటువంటి ఆదాయాన్ని కూడా ఇందులో జమ చేస్తూ కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇందులో గత ఏడాదికి ఈ ఏడాదికి సంబంధించి 78 కోట్లు అదనంగా బడ్జెట్ లో కేటాయింపు చేయడం జరిగింది. అయితే బడ్జెట్ కి సంబంధించి అలాంటి విషయాలు ఉంటే ఇక హుండీ కానుకలు అంటే ఈసారి అంటే ఖర్చుల విషయాలు ఇవన్నీ కూడా దీనికి సంబంధించి ఒకసారిగా మనం చూస్తున్నాం. ఉద్యోగుల జీతభత్యాలకు సంబంధించి 1,700 కోట్లు ఖర్చు అయ్యే అవకాశం అయితే ఉంటుంది. ఇక ముడి సరుకులు సంబంధించి 768 కోట్లు. ఎందుకంటే ఆలయం లోపల ప్రతిరోజు వచ్చేటువంటి భక్తుల కోసం లడ్డు ప్రసాదాలు తయారు చేస్తూ ఉంటారు. వాటికి సంబంధించి ముడి సరుకులు, స్వామికి కైంకర్యాలు పెట్టే విషయాల్లో కావచ్చు ఆ ముడి సరుకులు దానికి సంబంధించి కూడా దాదాపుగా 765 కోట్ల రూపాయలు ఖర్చు అయ్యే అవకాశం ఉన్నట్టు కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక కార్పొరేట్ బ్యాంక్ డిపాజిట్ కి సంబంధించి మరో 800 కోట్ల రూపాయల వరకు కూడా ఆల్రెడీ గత 2-3 రోజుల నుంచి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ప్రైవేట్ బ్యాంకుల్లో కాకుండా గవర్నమెంట్ అంటే ప్రభుత్వ అనుసంధానంలో ఉన్న బ్యాంకుల్లోనే డిపాజిట్ చేయాలనేది ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక చాలా రోజుల నుంచి పెండింగ్ లో ఉన్నటువంటి ఇంజనీరింగ్ పనులకు సంబంధించి కూడా ఒక 350 కోట్ల రూపాయల వరకు కూడా ఖర్చు చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే రాజబాట కావచ్చు ఘాట్ రోడ్ వర్క్ జరుగుతున్నాయి. ప్రధానంగా భక్తుల సౌకర్యార్థం ఈ వేసవిలో లక్షలాది మంది భక్తులు తిరుమలకు వచ్చే అవకాశం అయితే ఉంటుంది. ఇప్పటికే పరీక్షలన్నీ కూడా దాదాపు అయిపోయిన నేపథ్యంలో భక్తులకి ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఆ ఇంజనీరింగ్ పనులు పెండింగ్ పనులన్నింటినీ కూడా కంప్లీట్ చేసే విధంగా కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇక స్విమ్స్ ఆసుపత్రికి అదే విధంగానే గరుడ వాహన పనులు గతంలో చేయడం జరిగింది. దానికి ఆ పెండింగ్ బిల్స్ ఉన్నాయి. దాదాపు 25 కోట్ల రూపాయల వరకు కూడా కేటాయింపులు చేసే అవకాశం. ఇట్లా చాలా అంశాలపైన ఇవాళ సుదీర్ఘ చర్చ జరిగింది. వాటిలో కీలక అంశాలన్నీ కూడా నిర్ణయం తీసుకున్నారు. ఇకపోతే ఫైనల్ గా ఉదయం అంటే ప్రతిరోజు కూడా స్వామివారికి సంబంధించి విఐపీలు ఎక్కువ మంది వస్తూ ఉంటారు. వాళ్ళకి సంబంధించి ఉదయం ఇప్పుడు వస్తున్నటువంటి బ్రేక్ దర్శనాల్లో మార్పులు తీసుకురావాలనేది ప్రధానంగా టీటీడీ ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. గత 10 సంవత్సరాల క్రితం ఏదైతే తెల్లవారుజామున 5 గంటల నుంచి 8 గంటల వరకు బ్రేక్ దర్శనాలు ఉండేటివి వాటినే పూర్తి స్థాయిలో మరోసారి పునఃసమీక్ష చేసి ట్రయల్ రన్ నిర్వహించిన తర్వాత పూర్తి స్థాయిలో దాన్ని అమలు చేయాలనేది ప్రధానంగా ఒక నిర్ణయం తీసుకున్నారు. ఎందుకంటే ప్రస్తుతం జరుగుతున్న ఏదైతే ఈ ప్రియారిటీ దర్శనాలు L1, L2 కావచ్చు లేదా ఇట్లా అంటే సిఫారసు లేఖలు విఐపీలు వస్తూ ఉంటారు. ఎమ్మెల్యేలు, ఎంపీలు ఇట్లా వీళ్ళందరూ కూడా సిఫారసు చేస్తుంటారు. ఈ మధ్య కాలం నుంచి కూడా అంటే ఇవాళ నుంచే ఆల్రెడీ తెలంగాణకు సంబంధించిన ప్రజాప్రతినిధుల లేఖలు కూడా అనుమతిస్తున్నారు. ఇట్లాంటి ఉన్న నేపథ్యంలో ఉదయం 5 గంటల నుంచి 8 గంటల వరకు విఐపీలకు దర్శనం కల్పించి దాని తర్వాత కంటిన్యూగా సామాన్య భక్తులకే ప్రయారిటీ కల్పించాలనేది కూడా ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. ఇట్లా చాలా అంశాల్లో అంటే ఉద్యోగులకు సంబంధించి కూడా కొన్ని పెండింగ్స్ ఉన్నాయి. వాళ్ళ ఇళ్ల స్థలాలకు సంబంధించిన అంశాలు కావచ్చు. అదేవిధంగా గతంలో వాళ్ళకు దర్శనాలు అనేది అంటే సిఫారసు చేసే దర్శనాలు అనేది ఉండేది వాళ్ళ కుటుంబ సభ్యులకు సంబంధించి అది కూడా పనిలోకి తీసుకోవడం జరిగింది. 3 నెలలకు ఒకసారి కేడర్ ను బట్టి డిప్యూటీ స్థాయి లేదంటే అడిషనల్ అంటే పై స్థాయిలో ఉన్నటువంటి కేడర్ లో ఉన్నటువంటి అధికారులకి ఆ ప్రివిలేజ్ కూడా ఇవ్వాలనేది ఒక నిర్ణయం తీసుకున్నారు. ఇట్లా చాలా అంశాలపైన సుదీర్ఘంగా చర్చ నడిచింది. దీంట్లో చాలా కీలకమైన నిర్ణయాలు తీసుకోవడం జరిగింది. భవిష్యత్తులో ఎందుకంటే గత వైకుంఠ ఏకాదశి సందర్భంగా తిరుపతిలో తొలిసారి జరిగాయి. దాదాపుగా 6 మంది చనిపోయిన నేపథ్యంలో వచ్చేటటువంటి రైట్. థ్యాంక్ యూ గోపి.